పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయాన్ని తెలిపారు. అవును. చాలా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన డాటా కూడా ఆయన దగ్గర ఉంది. అవును. సరదాగా ఆయన నాకు తెలుసు నేను హ్యాక్ చేయగలను అని తన దగ్గర పెట్టుకున్నానని తను చెప్పాడు విచారణలో అనేది. సో అసలు అతని మోటివ్ ఏంటి, అతని క్రైమ్ మోటివ్ ఏంటి, అసలు తన మైండ్ ఏం చెప్తుంది అంటే జనరల్గా అతని మైండ్ గురించి మనం డిస్కస్ చేసేదానికన్నా అతను ఇవన్నీ విషయాలు ఇన్వెస్టిగేషన్లో అతను చెప్పే విషయాల మీద ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అతని దగ్గర ఉన్న అంటే ఇప్పుడున్న తెలంగాణ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ టెక్నికల్ స్ట్రాంగ్ ఉందండి. వాళ్ళన్నీ లాగౌట్స్ చేయడం వాటిని ఎరేజ్ చేయడం అనేది అయితే చేస్తారు. సో పెద్దగా మనం టెన్షన్ పడి మన డేటా ఉందని మనం ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఒక వెబ్సైట్ వెళ్ళాం ఐబొమ్మకి ఫస్ట్ వెబ్సైట్ అడుగుతుంటుంది టెక్నికల్గా కుకీస్ని ఆల్ అలర్ట్ చేస్తారా ఆల్ రిజెక్ట్ చేస్తారా సమ్ ఆఫ్ ద కుకీస్ ఆల్. సో అట్లాంటప్పుడు మనం ఇండివిజువల్గా మనం ఇచ్చినాం డేటా. సో అట్లాంటి డేటాని ఏదైనా కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాగేషన్ అంటే మొన్న అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు సిసిఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఇంటరాగేషన్కి కస్టడీకి కూడా పిటిషన్ వేసినారు. ఒకవేళ కస్టడీకి వస్తే ఇవన్నీ తీయడం కోర్టు పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి ప్రాథమిక విచారణలో తేలినటువంటి విషయాలన్నీ కోర్టు ముందు పెట్టినప్పుడు కోర్టు ఇమ్మడి రవిని కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట? 100% ఇస్తాడండి. ఇప్పుడు రిమాండ్ చేసింది ఎందుకు అంటే ఇది జ్యుడిషియల్ ప్రాసెస్లో రిమాండ్ అవుతారు. రిమాండ్ అయినాక పోలీసులు కస్టడీకి తీసుకుంటారు. ఇంత పెద్ద ఇష్యూ జరిగి ఇంత ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు కంపల్సరీ కస్టడీకి ఇస్తారు. ఎందుకంటే ఎవరి విషయాలు ఉన్నాయి, ఏం డేటా సేకరించినాడు, తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంత స్టోల్ చేసినాడు, తర్వాత సినిమా రంగానికి ఎంత నష్టం కలిగడానికి నా దగ్గర ఉన్న టెక్నికల్ ప్లాన్స్ ఏంటి, ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ విషయాలు రావాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు సినీ ఫీల్డ్కి ఎంత నష్టం అంటే పైరసీ వల్ల అసలు అది లెక్క పెట్టలేని అంటే ఊహించలేనంత నష్టం. ఎందుకంటే దీని మీద ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ జీవితాలే ఆధారపడి ఉంటాయి. చాలామంది ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళ ఇంట్లో గోల్డ్ కూడా పెట్టి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అమౌంట్ విషయాలు మానిటరీ విషయం. అవునవును సార్. ఇంకొక విషయం ఏంటంటే సునీల్ గారు, ఇతను దేశస్థుడు, ఈ ఇండియా నుంచి వెళ్ళినా వేరే దేశానికి సంబంధించిన సిటిజన్షిప్ ఇప్పుడు ఓన్ చేసుకున్నాడు అనేటువంటి ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. సో చాలా మంది బడా బాబుల కేసులు మనం చూస్తూ ఉంటే చాలా మంది పెద్దవాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటారు. సో శరణార్థుల్లాగా కాకుండా సమిల్స్ వాళ్ళకున్న బిజినెస్ లింక్స్ తో. సో ఇతని బిజినెస్ మోడ్ కూడా ఏం చిన్నది కాదు, చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఇతంది, బ్లాక్ మార్కెట్ లాగా. సో ఇతను కూడా ఆ దేశానికి సంబంధించి ఏమైనా బిగ్గెస్ట్ డీల్స్ ఏమైనా చేసుకుని ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమన్నా ఒక క్వశ్చనీర్ కానీ అలా ఏమన్నా ఎట్లుంటది అంటే హై కమిషనర్స్ జనరల్గా సిటిజన్షిప్ గురించి ఇష్యూకి వచ్చినప్పుడు ఒక అఫెన్స్ జరిగినప్పుడు సిటిజన్షిప్ ఈజ్ నాట్ ద క్వశ్చన్, అది ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్లో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక హత్య జరిగింది, ఇండియన్ చేసిన ఫారినర్ చేసిన ప్రొసీజర్ అంతా సేమ్.